గురువుగారు, చుట్టూ పచ్చని వాతావరణం, ప్రశాంతమైన పల్లెటూరులో మా ఊరైన గౌరిపల్లి ఒక హౌస్ ఓపెనింగ్ కి భోజనానికి వచ్చాం. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇల్లు కట్టిన మేస్త్రి ఈ వీడియోలో కనపడుతున్న మా రెండో అన్నయ్య సతీష్. ఈ వచ్చే వాళ్ళందరూ మా అన్నయ్య టీము, మేస్త్రులు, హెల్పర్స్ అందరూ ఉన్నారు. గురువుగారు, పల్లెటూరులో అందులోనూ మన గోదావరి జిల్లాలో ఏ ఫంక్షన్ కి వెళ్ళినా సరే ముందుగా అందరూ ఒకటే ప్రశ్న అడుగుతారు, భోజనం చేసావా, భోజనం చేసావా? అవసరమైతే వెళ్ళి లాక్కెళ్ళిపోయి కూర్చోబెట్టా. కంగారే ఉందో కాసేపు నాకు తింటామంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరండి. ఇక్కడ ఎంత చెప్పినా మీరు వినలేదనుకోండి, అవసరమైతే కొట్టుకుంటూ తీసుకెళ్ళి మరి కూర్చోబెడతారు. మన మర్యాదలు అలా ఉంటాయండి. మా ఫ్యామిలీలో రెండో పాప, మూడో పాప అంటే మా రెండో అన్నయ్య గారు అమ్మాయి, మా అమ్మాయి. ఆ అబ్బాయి బిల్డింగ్ కట్టలేని మా అమ్మ తన తీరా చూసుకుంటుంది. చుట్టాలు, స్నేహితులు, ఆత్మీయులతో వాతావరణం అంతా సందర్శనగా మారిపోయింది. బిల్డింగ్ మేస్త్రిగా మా అన్నయ్య అన్ని దగ్గరుండి సొంత బిల్డింగ్ లా చూసుకుని కట్టించాడని చెప్పి ఇంటి ఓనర్స్ అయిన ఉప్పులూరు మురళయ్య గారు, పద్మ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తాంబూలం, బట్టలు 5,116 డబ్బులు కూడా పెట్టారు. క్యూట్గా ఉన్న ఇద్దరు కవల పిల్లలు ఇంటి ఓనర్ గారు తోడలు గారి పిల్లలు అనమాట. ఇద్దరు బాగా సురుగ్గా ఉన్నారు. నా భార్య పక్కన ఉన్నది మా బొల్లిన సినిమాయాల అమ్మాయి పూజిత. ఈ మామగారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మన వీడియోలు అన్ని చూస్తారంట. అల్లంపురం వాస్తవ్యులు చాలా బాగా మాట్లాడారు మన వీడియోల గురించి. అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గారాలు కుదురుతూ ఉన్న ఈ అన్నయ్య గారు మన వీడియోలన్నీ చూస్తారంట. ఈయన ఉప్పులూరు ప్రసాద్ గారు ఇంటి ఓనర్ గారు అన్నయ్య గారు అనమాట. రోడ్డు నుంచి ఇల్లు ఇలా కనబడుతుంది. ఆల్రెడీ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు గురువు గారు కొన్ని వాస్తవ విషయాల గురించి వీడియో కూడా పెట్టాను. నేను ప్రొఫైల్ లోకి వెళ్ళి వీడియోలో చెక్ చేస్తే వీడియో దొరుకుతుంది మీకు. హాలు, గదులు కూడా చాలా విశాలంగా వచ్చినాయి. పూజా మందిరం ఇంకా వంటగది అన్ని చాలా బాగా కుదిరినాయి. ఎంతైనా కొత్త ఇల్లు సాటిస్ఫాక్షన్ వేరు. ఏమంటారు? ఉంటాం గురువు గారు ఇంకా.